స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇది మీకు ప్రాక్టికల్ వచ్చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే, అనుకోండి ఎవరైనా మిమ్మల్ని తిట్టారు, మీ ఆయనే కొట్టాడు అనుకుందాం, తిట్టడానికి వచ్చాడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అరే స్తోత్రం చెప్తా ఉంటే తిట్లు రావు. వాడు ఆయన కొట్టేవాడు ఏమనుకుంటాడు, బాబురోయ్, లేకపోతే అన్ని భాష మాట్లాడేసేయండి, ఆయనకి అర్థం కాదు కదా, అన్ని భాష మాట్లాడండి, లేకపోతే బల 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 శంద అమ్మో నాయనో ఏ మంత్రాలు నేర్చుకుంది, వెరీ గుడ్, రావాలి అలాగా. ఎందుకంటే మా ఇంటి పక్క ఆమె అన్ని భాషలు మా పేరు చెప్పి ప్రార్థన చేస్తే పొద్దున్న లేచి తిట్టా, ఏందే మంత్రాలు చేస్తున్నాం అనేసి. మిమ్మల్ని కూడా అంటారు పక్కింటి వాళ్ళు, నో ప్రాబ్లం. దేవుడు 2 చెవులు ఇచ్చాడు. ఎంతమందికి 2 చెవులు ఉన్నాయి? ఎంతమంది దగ్గర 2 చెవులు ఉన్నాయి? 1 2 3 4 చేతులు లెగట్లేదండి, అంటే లేవా 2 చెవులు ఉన్నాయా? ఓకే, చాలామంది దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? మంచిదాన్ని 2 చెవుల్లో వినాలి, చెడు అన్ని ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టాలి. పనికి వచ్చేదాన్ని 2 చెవుల్లో వినాలి, పనికి రానదని ఈ చెవులు విని ఈ చెవులు విడిచిపెట్టాలి. కానీ మనం అన్నికి ఉల్టా చేస్తాం, ఎందుకంటే వాడు నేర్పించింది అన్ని ఉల్టా. ఆ దరిద్రుని కాలు కింద పెట్టి తొక్కండి. రోజు పొద్దున్న లెగగానే, ఒరే దుష్టుడా నిన్ను తొక్కుతున్నాను, ఒరే గుస్తుడా, ఒరే బద్మాషిగా తొక్కుతున్నాను చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వాడితో ఫ్రెండ్షిప్ చేయకండి, వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, తొక్కండి. ఎలా తొక్కాలి? భాగ్యమ్మ ఎలా తొక్కాలి? పొద్దున లెగ్గానే ఎవరిలో ఉన్నా సరే, సాతాను నిన్ను తొక్కుతున్నాను, యేసు నామములో తొక్క. ఇంక చెప్పులు వేసుకొని తొక్కండి, ఇంకా మంచిది. ఉట్టికాలతో తొక్కకుండా చెప్పులు వేసుకొని తొక్కు 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 తొక్కు. ఆమేన్. लो शैतान का सामना करो, भागेगा। शैतान का सामना करो, भागेगा। शैतान का सामना करो, भागेगा. वो तो पहले से ఏదైనా తోటలో నుండి హారా హువా, ఆడు ఓడిపోయినాడు కనుక వాడి గురించి బాధపడకండి, భయపడకండి. వాడు ఏం ఒక లెక్క కాదని అనుకొని ముందుకెళ్ళండి. ఆమేన్, ఆమేన్. నిద్రపోయే వాళ్ళు గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఎవరిది ఎక్కడి నుంచి వినపడిందండి? ఎక్కడి నుంచో వినపడింది. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎంతవరకు పెరగాలంటే, వరాలు పొలాలు మీరు చూసి ఉంటారు ఇంతవరకు. జడ్సన్ అబ్రహాం గారు ఇంకా చాలామంది నా వెనకాల ఉంటూ ఉండేవారు. కానీ జడ్సన్ అబ్రహాంలో ఒక కోరిక ఉండిపోయింది, ఇప్పటికీ ఉంది. ఆయన వెనకాల ఉంటే ఇలాగొక నోట్బుక్ పక్కన ఉంటుంది. ఎవరికైనా నేను స్వార్థ చెప్తే మాట్లాడుతూ ఉంటే ఆయన వినలేదనుకోండి, ఇది నా ముందు పెడతాడు. ఎప్పుడు 90లో జరిగిన సంగతి చెప్తున్నా, ముందు పెట్టేస్తాను. పెడితే నేనేం చేస్తాను, ఇక ఆయన పెట్టాడు కదా అనుకొని ఈ వ్యక్తి మారాలని అన్ని గీస్తా. ఆయన ఇల్లు ఎక్కడ, ఆయన దారి ఎక్కడ, ఏమెక్కడ. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యంలో మునిగిపోతాడు, మారిపోతాడు, అవకాశాలు దొరుకుతాయి. ఈ వరం చాలా స్పెషల్. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నిన్నే చూశాను. ఎవరిని? డేవిడ్ కామ్యార్. ఈయన నిన్నే చూశాను నేను. ఈయన ఎవరో తెలియదు నాకు. రాజభూషణం ఆయనకి ఫ్రెండ్.
రాజభూషణం చెప్పి నా దగ్గరకి పంపించాను. నిన్న మాట్లాడుతూ ఉన్నాం. జస్ట్ నోట్బుక్ తీసుకొని ఏమైనా కనపడుతుందా? మొత్తం గీసేసా. ఈయన పిలిచా, అరే బాబు ఇలా బయలుదేరాలి, ఇదిగో ఇలాగ ఈ రోడ్లు ఇలాగ పోతే నీ ఇల్లు ఇక్కడ, నీ ఇల్లు తర్వాత ఒక చెట్టు ఉంది, చెట్టు తర్వాత ఒక స్కూల్ ఉంది, స్కూల్ తర్వాత ఒక చెరువు ఉంది అని చెబితే అవునని కూర్చున్న వ్యక్తి మెల్లిగా నా కాలు పట్టేశాడు. కారణం ఏంటి తెలుసా? ఆత్మకార్యాలు. ఇది ఏంటో నాకు తెలీదు, ఆయన్ని ఒక నిమిషం చెప్పమని చెప్దాం. అలాగ చూపిస్తూ చెప్పరా నన్ను, ఏంటిది ఇది, ఇదన్నీ కరెక్టేనా? కనపడుతుంది, బైక్ కావాలట ఆయనకి. ఓకే, ఇక్కడ నుంచి ఇది సెంటర్, ఈ స్ట్రైట్కి వెళితే ఇట్లా గీతలు గీసారు అయ్యగారు, స్ట్రైట్ బందర్ వెళ్ళిపోతుంది. ఇట్లా నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ ఒక సెంటర్ వస్తుంది మళ్ళీ మాకు. అంటే సెంటర్ అంటే చిన్న గుడి. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తేనేమో మా హౌస్కి వెళ్ళే దారిది. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మా ఇల్లు ఉంటుంది. అక్కడ కొంచెం రైట్ తీసుకుంటే ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. ఇక్కడ చెరువు ప్లస్ ఇక్కడ స్కూల్ ఉంటుంది. స్కూల్ పక్కన ఒక చెట్టు ఉంటుంది, నేరేడు చెట్టు. సో అయ్యగారి గీయంగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇలాంటి గొప్ప దైవజనులు చూడడం నేను అరుదు. అసలు గొప్ప దైవజనుడు కాదు, గొప్ప దేవుని సేవకుడు. గట్టికి చెప్పలు కొడదాం. ఈ వేట మారాలి సేవకుల దగ్గర. సేవకులు ఎవ్వడు గొప్పవాడు కాదు, సేవకులను నడిపించే దేవాది దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం, ఆయన గొప్పవాడు. మీరందరూ ఈ పొజిషన్కి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఇది నిన్న సాయంత్రం జరిగింది. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. తీసుకెళ్ళినాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ ఈ క్యాంపస్ ఎంటర్ అవ్వగానే నేను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాను. అంటే బ్రష్ చేసుకొని రిటర్న్ వస్తున్నాను. అయ్యగారు పిలిచారు, అన్న నన్ను పిలిస్తే అయ్యగారి దగ్గరికి వెళ్ళంగానే యాక్చువల్గా ఒక 2 days 3 days బ్యాక్ 2 చోట్ల పరిచర్య స్టార్ట్ చేయాలనుకున్నాం. ఇక ఎమ్మటే అయ్యగారు మీరు 2 చోట్ల పరిచర్య ప్రారంభించబోతున్నారని దైవజనం అనుకున్నాం. మా మిస్సెస్ మీ ఇద్దరం కూర్చొని అనుకున్నాం. సో అది అనుకొని ఇక్కడ ఈ 1st తారీఖు నుంచి 21 days తర్వాత ఫాస్టింగ్ తర్వాత అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దామని మా పాస్టర్గా నేను మాట్లాడుకున్నాం. ఆ విషయం మా ఇద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు అసలు. సో వచ్చాం, అయ్యగారు పిలిచి 2 పరిచర్లు స్టార్ట్ చేయబోతున్నారు మీరని దైవజనం చెప్పారు. ఒక ఊరు 22 kilometers, 22 kilometers. ఇంకో ఊరు కొంచెం దగ్గరే మాకు అసలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తెలీదు, రావడం ఇక హాయ్ అన్నాను అంతే. ఆమేన్. మీరు ఇలాగ పెరిగిపోవాలి, మీరు ఇలాగ ఎదగాలి. ఓకే, ఆమేన్. సాదా సింపుల్ అండి, పెద్ద విషయం ఏమీ కాదు, పెద్ద విషయము ఏమీ కాదు. దేవుడు నమ్మదగిన వ్యక్తి. ఆయనకి మీరు నమ్మకంగా ఉంటే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. ఆయన మన దగ్గర అంతా పరీక్షించేది నమ్మకము. ఈ పని ఇస్తే ఈయన చేయగలుగుతాడా? మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను కూడా చాలామంది దగ్గర నేను చూస్తా. నేను ఒక పని అప్పచెప్తా, అబ్బాయి ఈ పని, లేకపోతే సిస్టర్ ఈ పని 9 గంటలకు చెయ్యాలి. ఆయన 9:05కి వచ్చినా ఓకే. అక్కడ ఏమవుతుందంటే రైట్ పడదు, రాంగ్ పడుతుంది. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం
ఏమైపోతుందంటే ఫిఫ్త్ టైం ఓకే ఈయన నమ్మకస్తుడు కాడు. హలో, దేవుడు కూడా అదే చూస్తాడు. నేను కాంప్రమైజ్ చేస్తున్నాను, మీకు జాగ్రత్త. దేవుడు కూడా చూసేది అదే. మీ నమ్మకం ఎంత? ఒకవేళ దేవుడు మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తే ఒకసారి ఒక వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు, సేవకుడు. అమెరికాకు వెళ్తే ఒక వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. ఆ ఫ్రెండ్ అమెరికను, ఈయన ఇండియన్. అమెరికన్ చెప్పాడు, రేపు మార్నింగు 9:43కి నా ఇంటికి రా అన్నాడు. 9:43, 9:45 అనుకోండి, ఆయన 9:43 అన్నాడు. 9:43కి నా ఇంటికి రమ్మన్నాడు. ఇది ఇండియన్ కదా, అమెరికన్ దొరికాడుగా. ఇదేం చేసిందంటే 9:30కి వెళ్ళిపోయాడు. మనం పిలుస్తే 10:30కి వస్తాడు, 11 గంటలకి ఆరాంగా ఏదో సాకులు చెప్దాం అనేసి. కరెక్ట్గా ఏం చేశాడు, 9:43 అన్నాడు. ఈయన 9:30కి వెళ్ళిపోయాడు, ఒక 10 నిమిషాల ముందు. నమ్మకమా కాదా? నమ్మకస్తుడా కాదా? చెప్పండి. 10 నిమిషాల ముందు వెళ్ళాడు, నమ్మకస్తుడా కాడా? ముందెళ్ళాడు. ఆ అమెరికన్ ఏం చేశాడంటే, ఈయన వెళ్ళి కొట్టాడు, ఆయన తలుపు తీశాడు, చూశాడు, తలుపు వేసేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఏం అర్థం కావట్లే. అదేంట్రా బాబు, నిన్నే పిలిచాడు, వచ్చావునే మనం, చూశాడు, తలుపు తీశాడు, చూశాడు. ఈయన చూడగానే ప్రైజ్ రాడు బ్రదర్, ప్రైజ్ రాడు ఆయన తలుపు వేసేసి వెళ్ళిపోయాడు. ఈ నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. 9:43 అయ్యింది. టక్కన తలుపు తీశాడు. ఈ నిలబడే ఉన్నాడు, చూస్తాడు, ఎందుకంటే ఇది ఏం అర్థం కాలే. తలుపు తీశాడు, హాయ్ హలో బ్రదర్, కమ్ హియర్ వెల్కమ్ కౌగిలించుకొని ఇంట్లో తీసుకెళ్ళాడు. ప్రతి పనుల్లో టైం ఈజ్ గోల్డ్. చూడండి, అమ్మగారు నాకు ఫోన్ చేసింది. నేను 2:35కి చౌరాస్తాలో ఉన్నా, 3 గంటలకు మీరు ఉండాలన్నది. 2 నిమిషాలకు ముందు నా కారు వచ్చి కూడా అయింది. హలో, 3 గంటలకు ప్రసంగం స్టార్ట్ చేయాలి కనుక ఫస్ట్ దేవుని దగ్గర నమ్మకాన్ని రప్పించుకోండి, నమ్మకాన్ని తెచ్చుకోండి. మీరు మనుషుల దగ్గర తర్వాత, దేవుని దగ్గర నమ్మకం వచ్చేసిందంటే మనుషుల దగ్గర ఆటోమేటిక్గా మీరు నమ్మకస్తులుగా మారిపోతారు. అంటే మాట్లాడే ఇష్టం లేదు అని అనిపిస్తుంది. హల్లెలూయా. నేను చెప్పను, మీకు ఇష్టం అయితే లోపల నుంచి వస్తే మంచిది. దేవుని సన్నిధిలో మన నమ్మకస్తులుగా ముందు మారాలి. అన్నీ దేవుడు ఇచ్చేస్తాడు, అన్నీ. ఓకే, కనుక మనం ఈరోజు దేవుని సన్నిధిలో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇక్కడ బల్బు గైబా, ఇక్కడ బల్బు ఎక్కడ పెట్టారు? ఎందుకు? ఫ్యాన్కి? ఏ ఫ్యాన్కి? కాదు, ఎవరు చెప్పారు? ఓకే, పెట్టేసేయండి. లైట్ ఉండాలి, లైట్ వెలుగు. ఎందుకంటే పెట్టేసి ఓకే.
రెండోది ప్రియదేవులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనని దేనికి ఉంచిందంటే, ఒక విషయాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచండి. మనం సైనికులం, మొదటిది. సెకండ్ వన్ వాచ్మెన్స్. మనం ఎవరు చెప్పండి? ఎవరు? వాచ్మ్యాన్. వాచ్మెన్ అంటే నిద్రపోవడమా, మెలుక్కొని ఉండడమా? వాచ్మెన్ నిద్రపోవచ్చా? మెలుకుతో ఉండేవాళ్ళము. మెలుకుతో కాపలా కాసేవాళ్ళము. ఒకసారి ఏం జరిగిందంటే, అలెగ్జాండర్ రాజు పరిపాలించే సమయం. ఎంతమందికి తెలుసు అలెగ్జాండర్ రాజు? అందరూ విని ఉంటారు. అలెగ్జాండర్ రాజు పరిపాలించిన కాలంలో ఆయన ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు రాత్రిలో మారువేషం వేసుకొని తన దేశంలో తిరుగుతాడు. రాజ్యంలో ఏం జరుగుతుంది, ప్రజలు ఎలాగున్నారు, అన్నీ మంచిగా కాపులా కాసేవారు అందరూ చక్కగా చూస్తున్నారా అనుకుని చూసేవాడు. ఒకసారి అలాగ వెళతా ఉంటుంటే ఒకడు అలాగ నిలబడే నిద్రపోతున్నాడు. చేతిలో కత్తి ఉంది, చేతిలో అది పట్టుకున్నాడు, నిలబడే నిద్రపోతున్నాడు. ఎందుకంటే వాడికి మంచి అలవాటు. నన్ను విడిచిపెట్టండి, కుర్చీలో కూర్చొని నిద్రపోతాను, నన్ను డిస్టర్బ్ చేయకపోతే హాయిగా తెల్లవారిపోయినా కూడా కూర్చొని నిద్రపోతా. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. వీడు నిలబడే నిద్రపోయేవాడు. ఎందుకంటే డ్యూటీ చేయాలి. చూసేవాళ్ళతో ఏమనుకుంటారంటే, అబ్బా నిలబడి మంచిగా ఉన్నాడు రా అని అనుకుంటారు. అలాగే నిలబడి నిద్రపోతూ ఉంటే అలెగ్జాండర్ రాజు దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి మెల్లిగా, ఎందుకంటే వాళ్ళకు నెంబర్లు ఉంటాయి, నెంబర్ చూసుకున్నాడు. నెక్స్ట్ డే పొద్దున సింహాసనంలో కూర్చొని, రాత్రి నైట్ డ్యూటీ చేసిన వాళ్ళందరినీ పిలిపించండి రా అన్నాడు. సరే, అందరూ వచ్చేసారు. ఈడు నెంబర్ 420. 420ని పిలువురా అన్నాడు. వచ్చాడు. రాత్రి చక్కగా మంచిగా కాపలా కాసావా? అయ్యా కాశానయ్యా. నిద్రపోలేదా? పోలేదయ్యా, నిద్రపోలేదయ్యా. ఎందుకంటే వాడు బ్యాడ్జ్ ఇటు తీసుకొచ్చేసాడు. బ్యాడ్జ్ తెచ్చేదాకా వీడికి తెలీదు. నిజంగా చెప్పు, నిద్రపోలేదా? పోలేదయ్యా. సరే, నీ బ్యాడ్జ్ ఏది? అప్పుడు నెతుక్కుంటున్నాడు బ్యాడ్జ్. ఇప్పుడు మీకు ఇచ్చినట్టు ట్యాగ్ వాడికి ఉంటుంది, నా ఒక బ్యాడ్జ్. అది తెచ్చేసుకున్నాడు. ఎవరు? రాజు. ఎక్కడ 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 కనపడతలా. ఆవిడ మెల్లిగా రాజు చూపించాడు. అరే 420 ఇది నీదేనారా? అయ్యా నాదే. నా చేతికి ఎలాగొచ్చింది? ఇది నా దేశం, నా దేశం, నా ప్రజలు కాపలా కాయాలి. మిమ్మల్ని కాపలా కాయడానికి పెడితే నువ్వు నిద్రపోతున్నావు. నిద్రపోతా, ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. సరే, నీ పేరు ఏంటి అన్నాడు. పేరు ఏంటి అనగానే వీడికి ఇంకా ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. నీ పేరేంటి? సాయిగా, అరే చెప్పురా నీ పేరేంటి? అయ్యా నా పేరయ్యా అలెగ్జాండర్ అయ్యా అన్నాడు. ఏడిది? ఒరే సిగ్గు లేదురా, సిగ్గు మల్లుడా. నా పేరు అలెగ్జాండరు, నా పేరు పెట్టుకుని నిద్రపోతున్నాను. నిద్రపోతా? పేరైనా మార్చుకో, లేకపోతే నీ గుణమైనా మార్చుకోరా అన్నాడు రాజు. ఎంత అర్థమైందో నాకు తెలీదు. అర్థమైతే దేవునికి స్తోత్రం, అర్థం కాకపోతే దేవునికి 100 స్తోత్రం. ఈరోజు నీ జీవితం మార్చుకోవాలి, లేకపోతే పేరైనా మార్చుకోవాలి. క్రైస్తవుడిని చెప్పక
లేదా ప్రభు కొరకు జీవించడం ప్రారంభించాం. ప్రభు కొరకు జీవించడం ప్రారంభించాం. అందుకోసం దేవుడు నిన్ను ఖాళీగా విడిచిపెట్టట్లే. నిన్ను చూసాం కదండి. ఈ యుగ సంబంధమైన దేవత మన కొద్దిగా ఆ కంటిన్యూ అది ముగించుకొని మళ్ళీ నేను వాక్యం వైపు అంటే వరాల వైపు వెళ్ళిపోతాను తొందరగా. రెండు కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనం తీసేయండి తొందరగా. అయ్యా నీ పక్కన ఆ సెంటర్ వ్యక్తిని ఇటు పంపించు. ఆయన్ని అరే నీ ఫ్రెండ్ పంపించు. నువ్వే కావాలి ఇవాళ. దా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకోసమే మంచి పిల్లలు మంచిగా దేవుని కొరకు వాడబడాలి. అది ఆమేన్. హల్లెలూయా. ఎంటికలు మళ్ళీ ఇలాగ నేను వచ్చేటప్పుడు ఇలా కనపడకూడదు. ఓకే, వెరీ గుడ్ బాయ్. ఆమేన్. రైట్. 2 కొరింథీ 4:4 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువు. రాదా? ఓకే, మీరు చదవండి. సరే ఓకే, నువ్వు కూర్చో. ఓకే, దా తల్లి నువ్వే. అసలు ఈ వాక్యంలో నాకు కొద్దిగా లోతైన విషయాన్ని మీకు రిపీట్ చేస్తా. ఓకే, అలా తిరుగు. చదువుమ్మా ఇప్పుడు. ఎవరు దేవుని స్వరూపి? కాదు, నేను. చెప్పు, ఒక్క నిమిషం. అక్కడ ఎవరు దేవుని స్వరూపి? ఎంతమంది దేవుని స్వరూపి ఇక్కడ? ఓకే, మనం అందరూ దేవుని స్వరూపి. ఈమె కూడా దేవుని స్వరూపి. ఎస్ ఆర్ నోమా? ఎస్. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను, ఇప్పుడు దేవుని స్వరూపి అయి ఉన్న నేను క్రీస్తు మహిమలో నింపబడి ఉన్నాను. క్రీస్తు మహిమలో నింపబడి ఉన్న నేను లోకానికి క్రీస్తు మహిమను కనపరచాలి. అర్థమవ్వకపోతే మళ్ళీ రిపీట్ చేస్తా. దేవుని స్వరూపములో ఉన్న నేను క్రీస్తు మహిమతో నింపబడి ఉన్న నేను నాలో ఉన్న మహిమను లోకానికి కనపరచాలి. అందు నిమిత్తమై దేవుని మహిమ నాలో ఉంచబడింది. ఓకే, తర్వాత చూడండి ఏమేముంది లోపల. ప్రతి ఒక్కళ్ళు ఏమేముంది? ప్రకాశం కాదు, సువార్త, గాస్పల్. ఏముంది? సువార్త. ఇప్పుడు చెప్పండి, ఈ సువార్తలన్నీ చెప్పండి. సువార్తలన్నీ మీరు 4 అంటారు, నేను 5 అంటాను. 4 సువార్త బైబిల్లో ఉంటే 5వ సువార్త మొబైల్ సువార్త, మొబైల్ గాస్పల్, తిరుగుతున్న సువార్త. ఆమేన్.
హల్లెలూయా. నేను లోకంలో తిరుగుతున్న సువార్త. ఒకటి సువార్తను పెట్టలే, మహిమను పెట్టాడు. సువార్తతో కలిపి మీరు పక్క క్రైస్తవులు మీరు ఇంటికి వెళ్ళి బోధించాలి దాన్ని. చాలామందికి తెలిసింది ఏంటంటే మన లోపల తిట్లే ఉన్నాయని అనుకుంటున్నారు. తిట్లు లేవు, మనలో మహిమ ఉంది, మనలో సువార్త ఉంది. ఇది కనపరచు నిమిత్తము, లోకానికి కనపరచాలి, కనపరచు నిమిత్తము. ఇప్పుడు ఏం చేశాడంటే ఇందులో ఉన్న ఈ ప్రకాశం అంతా బయటికి రాకూడదు. సరే, ఓకే, ఒక ప్రశ్న. ఎందుకంటే చాలామంది అన్యుల నుంచి వచ్చారు కదా. మేము కూడా ఆ లోకంలో ఉన్నప్పుడు కొంతమంది ఏంటిది, నేను ఈ అన్నీ తీసి పడేసినప్పుడు మా పక్కింటి అమ్మ చెప్పింది, ఓ బాబు జాగ్రత్త నాయనా. సరే, ఓకే, మూడో కళ్ళు ఎవరి దగ్గర ఉంది? మూడో కళ్ళు ఉంది ఆయన కానీ కళ్ళు తెరిస్తే అని అంటారు కదండి. అర్థమవుతుందా? ఎవరి దగ్గర ఉంది? ఏమండి? ఓకే, కృష్ణ సార్ చెప్పింది కరెక్టా అంటారు. అలాగే అన్నారు నాకు కూడా. ఓ వద్దురా బాబు, ఆడు కానీ కళ్ళు దొరికితే నువ్వు భస్మం అయిపోతావు. బైబిల్ తెరుచుకోండి. ఆ వాక్యం వైపు మీ దృష్టి ఉంచండి. మూడో కళ్ళు బోటిగాడు వాడి దగ్గర కాదు, జాగ్రత్తగా వినండి. మూడో కళ్ళ బోటిగాడి దగ్గర లేదు. ఈ సువార్త, ఈ మహిమ, ఈ వెలుగు లోకానికి కనపరచనకుండా చదువు ఇప్పుడు నీలో ఉన్న మూడో కళ్ళు దీనికి మనోనేత్రము అని చెప్పబడుతుంది. మూడో కళ్ళు అక్కడ కాదు, మూడో కళ్ళు దేవుడు నాలో ఉంచి ఉన్నాడు. నా కళ్ళు, ఆ మూడో కళ్ళు ఎప్పుడు తెరుస్తానో వాడు భస్మం అయిపోతాడు. కానీ మన కళ్ళు తెరవకుండా జాగ్రత్తగా మీ బ్రదర్ చూస్తూ ఉన్నాడు. ఇవాళ వాడిని కిక్ కొట్టాలి. హలో, ఎవరిని? మీ ఫ్రెండ్కి ఒక కిక్ కొట్టాలి ఈరోజు. ఒరే దరిద్రుడా, దేవుడు వెలగమని వెలిగించమని నాకు మూడో కళ్ళు పెడితే దాని మీద చేయి పెడతావురా నువ్వు. మూడో కళ్ళు ఎవరి దగ్గర ఉంది? నమ్మకాన్ని వాడి దగ్గర కాదు, మీ దగ్గరే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ మూడో కళ్ళు తెరవాలి. తెరిచినప్పుడు లోపల నుండి సువార్త బయలుదేరుతుంది, లోపల నుండి మహిమ బయలుదేరుతుంది, లోపల నుండి క్రీస్తు వెలుగు కనబడుతుంది. యుగ సంబంధమైన దేవత వారి మననేత్రములను గుడ్డితనము కలగజేశాడు. అర్థమైందా? మూడో కళ్ళు ఎక్కడుందని, ఎవరి దగ్గర ఉంది మూడో కళ్ళు చెప్పండి. అందరి దగ్గర కాదు, అందరి దగ్గర చెప్పడానికి కాదు. మూడో కళ్ళు ఎవరెవరి దగ్గర ఉంది? ఇప్పుడు చెప్పండి, ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? కొద్ది గట్టిగా చెప్పాలి. ఎలా చెప్పాలి తెలుసా? ఇలా కాదు. మీరు చెప్పిన దాంట్లోనే భయం అన్నమాట. వాడు ఏం చెప్తాడు ఏమో ఉందో లేదో ఏమో అనుమాన పడకండి. 100% బైబిల్లో రాసింది కనుక సత్యం. మూడో కళ్ళు నా దగ్గర ఉంది. మూడో కళ్ళు నా దగ్గర ఉంది. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు నా మూడో కళ్ళుని తెరవబోతున్నాడు. మూడో కళ్ళు తెరిచినప్పుడు
నాలో నుండి సువార్త, నాలో నుండి దేవుని మహిమ, నాలో నుండి దేవుని వెలుగు బయలుదేరబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ థ్యాంక్ యూ లార్డ్. అందరు చెప్పారా? మీ మనసు ఎలాగ అనిపిస్తుందో కొద్దిగా చెప్పండి. హౌ ఇస్ ఫీల్? చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ వెనకాల కూర్చున్న నలుగురు ముందుకు వచ్చేసేయండి, కొద్దిగా ఇక్కడికి రండి. యా రండి 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 రండి, లేచి రండి, లేచి రండి, ముందుకు రండి. ఉంది కదా స్థలం, కొద్దిగా రండి. ఆమేన్. రండి, ముందుకు రండి, రండి రండి, ఇక్కడికి రండి. మంచిగా నేర్చుకోండి, మంచిగా నేర్చుకోండి. ఫోన్లు బంద్ చేయండి, ఫోన్లు బంద్ చేయండి. ఫోన్లు వేపే దృష్టి ఉంచకండి. రండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆషామాసి కాదు. లేకపోతే మీరు క్రైస్తవులుగా ఉండకండి, సేవకులుగా ఉండకండి. ఉండాలనుకుంటే మండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాతో పాటు వచ్చారు సిస్టర్స్, వచ్చారు. వాళ్ళు వరంగల్ ఉంటారు, తోటలో ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేస్తారు. మనకి కొద్దిగా మంట తగిలితే కష్టమైపోద్ది, కానీ వాళ్ళు మంటలోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు మననే మంటల్లోనే మార్చబోతున్నాడు. ఎక్కడికి పోయినా ఏం చేస్తాం? మండుతూనే ఉంటాం. మండుతున్న పొదలు. చెప్పండి, నేను ఈ రోజుల నుండి మండుతున్న పొదగా ఎక్కడికి వెళ్ళినా నేను జీవిస్తూ ఉంటాను. మండుతూ ఉంటాను, మండుతూ ఉంటాను. నాలో నుండే అగ్ని బయలుదేరి సాతాను క్రియలను నాశనము చేసి ప్రజల జీవితాన్ని మార్చి విడిపించి ప్రభు వైపు మళ్ళిస్తాను. ఆమేన్, హల్లెలూయా. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి చాలామంది ఉన్నారండి. అవిశ్వాసులు, విశ్వాసులే కానీ అవిశ్వాసం ఎక్కువ. మార్తమ్మ ఎంత యేసు అంటే ఇష్టం తెలుసా? అంత ఇష్టం. యేసుప్రభుకి ఇంటికి రావడమే, అబ్బా కోళ్ళను కోసింది, అది చేసింది, ఇది చేసింది, బిర్యానీ, అబ్బా 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 అబ్బా, వంటల మీద ఎంత ఎలా పడిందంటే అలా పడింది. బ్రహ్మాండంగా వంటలు. ఏమండి, ప్రేమ లేకపోతే వంటలు ఎవరైనా చేస్తారా? చెప్పండి. మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఈ వ్యక్తి ఇంట్లోకి ఉండకూడదంటే మంచినీళ్ళు కూడా ఇవ్వరు. కనపడగానే బయటకు వచ్చేసి ఏంటి ఏంటి చెప్పండి చెప్పండి, ఓకే ఓకేనండి, అలాగేనండి, అటు నుంచి అటు పంపించేస్తారు. ఇష్టమైన వాళ్ళు వస్తే రండి రండి, లోపలికి రండి, లోపలికి రండి, లోపలికి రండి, లోపలికి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా, టిఫిన్ తింటారా? యేసుప్రభుని ఇంట్లో కూర్చోబెట్టింది, మంచి వంటలు తయారు చేసేసింది. ఎంత ఇష్టం అండి. కానీ ఆమెతో ప్రభు అంటాడు మరి ఒక సమయమో, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా. దీని అర్థం ఏంటిది? ఆమె నమ్మిందా నమ్మలేదా? నమ్మకం ఉందా లేదా? ఉంది కానీ లేనట్టు. సార్ నమ్మకం ఉంది కానీ గాని అంటే అయిపోయిందంటే, ఆ గానిలోనే గోని ఉంది. ఓకే, గాడ్ బ్లెస్ యు, కూర్చో. గానిలోనే మాట అంటారు, ఆంధ్రాలో భలే మాట్లాడతారు. విశ్వాసం ఉంది కానీ, మరి ఇక్కడ గాని ఎక్కువ పలుకుతారో లేదో తెలియదు కానీ పలుకుతారు, కానీ పలకరు. మరి గానికి బదులు ఏం పలుకుతారు? కా అంటే ఎలాగా చెప్పండి, ఆ మాట చెప్పండి. మరి నేను నేర్చుకోవాలిగా.
ఓకే, కానీ 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 నువ్వు ఉండి ఉంటే మళ్ళీ చూడండి, ఆమె ప్రసంగాలు చూస్తే ఆమె కన్నా మనం ఏం తక్కువ కాదు, భలే భలే ప్రసంగాలు చేస్తాం. మార్తమ్మ చేసిన ప్రసంగం అంతంతే కాదు. నువ్వు ఉండి ఉంటే ప్రభు అన్నాడు, మార్తా నువ్వు నమ్మితే, నువ్వు ఉండి ఉంటే, అరే నువ్వు నమ్ము, నేను ఉన్నాను, నేను ఉన్నానని నువ్వు నమ్ము. నమ్మితే ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. అందరు చూడలేరు, అందరూ చూడలేరు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి, నమ్మాలి. నమ్మకం చాలా గొప్పది. కనుక బ్రదరా, ఈరోజు మనం ఆత్మ వరాలలో, ఫలాలలో ఎదగాలి. కొంతమంది నన్ను ప్రశ్న వేస్తారు, సరే ఇలాగా అన్నీ కూడా ఇది ఎలాగ ఏ వరంతో పనిచేస్తుంది? చూడండి, ఇప్పుడు స్వస్థత చెయ్యాలి, ఒక వ్యాధిని స్వస్థపరచాలి. ఒక వ్యాధి స్వస్థపరచబడాలంటే కేవలం స్వస్థత వరం ఒకటి సరిపోదు. ఇప్పుడు ప్రభు చెప్పిన విధం, పరిశుద్ధాత్మ మూలంగా జరిగే కార్యాలు కొద్దిగా చేంజెస్ ఉంటాయి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అమినా అమినా నోమినా గట్టిగా చెప్పాలి. ఆమేన్. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అది ఏమనగా, నమ్మకం అంటే పరిపూర్ణంగా ప్రభు మీద నమ్మకం ఉంచి బాప్తీసం పొంది దేవుని సన్నిధిలో ఎదుగుతున్నవారు, పరిపూర్ణంగా నమ్మేవారు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. అది ఏమనగా, చెప్పండి, ఏమనగా, నా నామంలో, యేసుక్రీస్తు నామాన్ని మీరు యూజ్ చేస్తే, అధికారంతో చెప్పాలి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతానా గెట్ అవుట్. యేసు ప్రభువా స్తోత్రం నాయనా. తండ్రి, సాతాన్ని ప్రభువా నువ్వు వెళ్ళకొట్టు ప్రభువా. ఆయన దిగి రావాలి. మరి నిన్నెందుకు పెట్టుకున్నది? ఆయన వచ్చి వెళ్ళకొడితే నువ్వెందుకు? ఇంకా ఆయన చేసుకుంటాడు కాబట్టి. అర్థమైతే హల్లెలూయా. నీకు అధికారం ఇచ్చాడు. నమ్మిన వారి వలన సూచక క్రియలో దయ్యాలని వెళ్ళగొడతారు. ఒకసారి నేను ఉన్నాను ఒక దగ్గర, ఒక పాస్టర్ కొద్దిగా అంటే నా ముందే కొద్దిగా చూపించాలని ఆయన ప్రార్థన చేయడం మొదలెట్టాడు. నేను చుప్చాప్ ఉన్నా. అంటే లోకల్ ఆయన చర్చ్ పాస్టర్ కాదు, వేరొక ఆయన వచ్చాడు మీటింగ్కి. నేను వెళ్ళానని చాలామంది సేవకులు వచ్చారు. ఈయన కొద్దిగా ఏరియాలో కొద్దిగా సీనియరు. ఆయన చేయి పెట్టడం ప్రార్థన మొదలెట్టాడు. యేసునామంలో, 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 దయ్యమా పోతావా వస్తావా, పోతావా వస్తావా. ఇదేమి స్టైల్ రాని చూసా. ఆ దయ్యం అన్నది నేను పోను కానీ నీతో వస్తానన్నది. అర్థం దెయ్యాలతో మాట్లాడితే భలే ఉంటుంది.
మీరు కూడా మాట్లాడరు కానీ చాలా బాగుంటుంది. కానీ దెయ్యాలని మాట్లాడనివ్వకూడదు. మళ్ళీ ముచ్చట్లు పెడతాయి. కానీ మాట్లాడనివ్వకూడదు. ఇది చేయి పెట్టేసి నువ్వు పోతావా వస్తావా, పోతావా వస్తావా, చూసింది 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 నేను నీతోనే వస్తా అన్నది. ఓకే, హల్లెలూయా. అధికారంతో ప్రార్థన చేయండి. అధికారముతో యేసు నామములో పో, గెట్ అవుట్. ఎక్కడికి చెప్పాలి? అది కూడా డైరెక్ట్ నీకు పాతాళం, నువ్వు పాతాళానికి పో. పో అంటే మళ్ళీ పక్కన ఉన్న వారి మీద పోతుంది. ఇది జాగ్రత్త. ఎందుకు నువ్వు పోమని చెప్పా పోతుంది. పక్కన ఎవరైనా అందంగా ఉంటే వాళ్ళ దగ్గర లోపలికి వెళ్ళిపోద్ది. నల్లటి వారిని పెద్ద లెక్క చేయదు దెయ్యాలు, ఎర్రటి వారిని లెక్క చేస్తుంది. జాగ్రత్త. ఎర్రగా ఉన్న వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే మీరు ఇప్పుడు దెయ్యాలను వెళ్ళగొట్టబోతున్నారు. భయపడకూడదు. ఒక్క విషయం, మీకు భయం రాకూడదు. ఇది ఏం చేస్తుందో అది ఏమీ చేయదు. అర్థమవుతుందా? తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది, పాములను ఎత్తు పట్టుకుంటారు. ఎప్పుడైనా జరిగిందా మీ జీవితంలో? నేను ఒక సంగతి చెప్తా. మేము ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు, అందుకోసం వెనకాల ఇల్లు కట్టుకున్నాం. నేను లేను, ఒకసారి పాము వస్తే ఇక్కడే ఈ ముందే అమ్మగారు చంపింది. అమ్మగారు పాములను భలే చంపేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఉంది. మీరు చంపుతారు, ఏం చేయదు. తర్వాత ఇక్కడ ప్రార్థన చేసి నూనె జల్లాము ఈ ఏరియాలో. నేను ఒకసారి చూసా, అది ఎప్పుడు ఇలాగ వచ్చేసి అక్కడికి పోతుంది. నూనె జల్లిన తర్వాత ఆ రోడ్డు నుండి రోడ్లోకి అలాగ వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని చంపేశారులేండి. కనుక ప్రతిగా ఈ వాక్యము విశ్వాసుల్లో జరుగుతాయి. ఓకే, ఇది విశ్వాసులు ఇవాళ రేపు ఎవరు చేయట్లే. కారణం ఏంటంటే ఆల్రెడీ విశ్వాసులే పిశాసులుగా దయ్యాలతో నిండి ఉన్నారు. మీరు ప్రతి సంఘంలో వెళ్ళండి, 50 మంది ఉంటే కనీసం 48 మంది చేయి పెట్టగానే పడతారు. కారణం ఏమిటంటే విశ్వాసులకి ఏది బోధించాలో అది బోధింపబడటం లేదు. విశ్వాసులు ఎలాగ నిలబడాలో అలాగ నిలబడలేకపోతున్నారు, తెలియట్లేదు. విశ్వాసులకి ఏం తెలుసు? ఆరాధన ఆదివారానికి వెళ్ళడం తెలుసు, కానుకలు తేవడం తెలుసు, దశమ భాగాలు తేవమని చెప్పడం పాస్టర్లకు తెలుసు. బోధించాలి, నేర్పించాలి. బోధకుడు లేకపోతే ఎలాగ నేర్చుకుంటారని బైబిల్లో ఉంది. రెండోది సేవకులు. రోమా పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను, ఒక మాట చూడండి. అక్కడ రోమా సంఘానికి రాస్తూ పౌలు అంటాడు, బోధిస్తున్న నీవు ఏంటండి? రోమన్ 2nd చాప్టర్. దొరికిందా? మొదటి వచనం నుంచి చదవండి. ఎస్. కాబట్టి తీర్పు తీర్చడం మన పని కాదు. ఓకే, తర్వాత ఓకే, ఏలనగా
ఆమేన్. ఎస్, ఓకే. అది చూసారా, ఇప్పుడు ఏ సేవకుడైనా ఒక వ్యక్తిని నడిపించే వ్యక్తులు, ఒక వ్యక్తికి దారి చూపించాలని ఆశపడుతున్న వారు ఈ 2వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. ఇవాళ రేపు ఎలా జరుగుతుందంటే, ఇది చేయకూడదంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. చేయకూడదంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. 4 పాస్టర్లు కలిశారనుకోండి, 2 ఆడవాళ్ళు కలిస్తే ఎలాగుంటుందో 4 పాస్టర్లు కలిస్తే అక్కడ అలాగుంటుంది. 4 సేవకులు కలిస్తే ప్రార్థన ఉంటుందో, 4 సేవకులు కలిస్తే అది అక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, అక్కడే కూర్చొని తీర్పు చేస్తారు వాళ్ళు. అది మన పని కాదు, అది మన పని కాదు. బోధిస్తున్న నీవు ముందు పాటించాలి. ఇక్కడ కూర్చున్న వారి వరకు, లైవ్లో వింటున్న వారి వరకు. అందుకోసం రోమా సంఘానికి పౌలు చాలా చక్కగా రాస్తారు. 2వ అధ్యాయం మొత్తం అదే. బోధించక ముందు మనం పాటిస్తూ బోధించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ ఇది ఎన్ని కూడా ఏంటంటే, ఆత్మలో ఎదగడానికి, ఆత్మలో నడిపింపబడడానికి, వరాలు ఫలాలు మనలో క్రియ చేయడానికి మన జీవితం కరెక్ట్ ఉండాలి. నేను మాట మాటకి చెప్తా ఉన్నాను, ఏ పరిస్థితి అయినా సరే, ఎంత పరిస్థితి అయినా సరే ప్రయత్నం చెయ్యండి వీలైనంత వరకు నిజం మాట్లాడడానికి. అప్పుడు సత్యస్వరూపి ఆత్మ, నువ్వు సత్యం మాట్లాడితేనే సత్యస్వరూపైన ఆత్మ నీలోకి ప్రవేశించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఆయనకి కావాలా? ఆయనకి కావాలి. ఆయనకి కావాల్సింది ఒక మంచి స్థలం. ఆ స్థలంలో ఎలాంటి కపటం ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, కల్మషం ఉండకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన నీలో నివసించాలంటే నీ స్థలము పరిశుద్ధంగా ఉండాలి. కనుక యవ్వనస్తులు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. యవ్వనస్తులు మిమ్మల్ని మీరు బలపరచుకోవాలి. 119వ కీర్తన 9-11 వచనం 2 తొందరగా చదవండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తొందరగా టైం అయిపోతుంది. 119వ కీర్తన 9వ వచనం ముందు చదవండి. యవ్వనస్తుడు దేని చేత తన నడకను శుద్ధిపరచుకుంటారు. సరే, ఓకే. ఇక్కడ యవ్వనస్తులు ఎంతమంది ఉన్నారు? నేను ఫస్ట్. నేను లేపిన తర్వాత అందరూ మెల్లిమెల్లిగా లేపుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, యవ్వనస్తులు దేని చేత తన నడకను నడక శుద్ధిగా ఉండాలి. జాగ్రత్త. దేవుడు చూసే క్వాలిటీస్, దేవుడు కాంటెంట్ని చూడడు, క్వాలిటీని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఆసక్తి ఎంతని చూస్తాడు, ఆశ ఎంతని చూస్తాడు. నేను ఈ బాధ్యత ఇస్తే చేస్తాడని చూస్తాడు. చూడండి, యేసు ప్రభు ఇద్దరిని పిలిచాడు. రే రండ్రా అన్నాడు. వచ్చారు. అంటే వాళ్ళు ఈ 12 మంది శిష్యుల్లో కాదు, ఇద్దరు, ఇంకిద్దరు
వచ్చారు. ఏంటి ప్రభు అన్నారు. ఇక్కడ నిలబడి అదిగో ఆ గ్రామం కనపడుతుందా అన్నాడు. కనపడుతుందా మీకు? అదిగో ఆ గ్రామం కనపడుతుందా? ఏమండి చెప్పట్లేదు. ఏదైనా చెప్పండి. కనపడతలేదు. మీరు వెంటనే ఏమంటారు? కనపడతలేదు సార్ అంటారు. వాళ్ళు ఏం మాట్లాడతలే. అది ఒబీడియన్. రెండోది ఆయన చెప్పగానే వీళ్ళ మననేత్రం తెరవబడి వాళ్ళకు కనపడుతుంది. యేసు చెప్పగానే మననేత్రం తెరవబడింది. మననేత్రం తెరవబడితే, నేను ఒకసారి తిరుపతి దగ్గర ఉన్నాం, పెద్ద తిరుపతి దగ్గర మీటింగ్లో. ఒక ఆయన ప్రార్థనలు చేస్తాం, మేము కూర్చున్నాం నలుగురు. ఒక ఆయన అమెరికా కాదు, ఇంగ్లాండ్ ఆయన వచ్చాడు. ఆ పాస్టర్ని చూడడానికి వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. మా ప్రార్థన అయిపోయింది, నేను ప్రసంగానికి వెళ్ళాలి. అందులో పాస్టర్ గారు వచ్చేసి ఈయన పరిచయం చేశాడు. పరిచయం అయిపోయింది. బ్రదర్, హౌ ఆర్ యూ? యు ఫైన్? yes, I am very fine. నేను చెప్పా, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని చెబుతున్నావే కానీ నువ్వు సంతోషంగా లేవు అన్నా. నేను సంతోషంగా లేకపోతే ఇక్కడ దాకా సేవకు వచ్చాను అన్నాడు. ఓకే, వెంటనే నాకు ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా దొరికితే వెంటనే నేను పేపర్ తీసుకుంటా. ఎక్కడ ఆయన ఇండియన్ కాదు, ఇస్ ద ఇంగ్లాండ్. చాలామంది పాస్టర్లు కూర్చున్నారు. పేపర్ తీసుకున్నా, మ్యాప్ వేయడం మొదలెట్టా. ఇదిగో నువ్వు ఇక్కడ దిగుతావు, ఎయిర్పోర్ట్ నుంచి ఇన్ని కిలోమీటర్లు మెయిన్ రోడ్ మంచిగా వెళ్తుంది. తర్వాత ఇలాగా నువ్వు మొదలెడతావు. 3 కొండలు ఎక్కి దిగాలి. దిగిన తర్వాత నీ ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ నువ్వు కొంత దూరం నడవాలి. అక్కడ మధ్యలో ఒక కొండ వస్తుంది, అంటే చిన్న బండ కొండ అనుకోండి, వస్తుంది. దిగి నువ్వు ఇంటికి వెళ్తావు. ఇదిగో రైట్ సైడ్లో ఇలాగ ఒక గది ఉంది, వెనకాల ఇక్కడ గది ఉంది, లెఫ్ట్ సైడ్లో ఒక గది ఉంది, మధ్యలో హాల్ ఉంది. కరెక్ట్ అన్నాడు. ఇప్పుడు విను, రైట్ సైడ్ రూమ్లో నువ్వు ఉంటావు, లెఫ్ట్ సైడ్ రూమ్లో నీ భార్య ఉంటుంది. దాదాపు 3.5 సంవత్సరాలు అయింది, మీ ఇద్దరికి మాటలు లేవు. ఒకే ఇంట్లో ఉన్నారు, మాటలు లేవు అన్నాను. ఏడవడం మొదలెట్టాడు. ఎస్ బ్రదర్, కరెక్ట్. కానీ దేవుడు ఇప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే ఆమె కన్నీరుతో నీ పాదాల దగ్గర పడుతుంది. మీరిద్దరు కలవబోతున్నారు. హల్లెలూయా. చేరిన తర్వాత చంద్రన్ గారికి ఫోన్ చేసి చెప్పాడట, అయ్యా ఆ సేవకుడు చెప్పినట్టే మేము కలిసిపోయాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు ఇతరులకి మేలు, లాభము, ఆశీర్వాదాలు కలిగిస్తాయి. కనుక ప్రియమైనలారా, యవ్వనస్తులు దేని చేత తమ నడకను సరిచేసుకోగలుగుతారంటే, ఇప్పుడు చదవండి 11వ వచనం. ఆమేన్. వాక్యం ఎక్కడ ఉండాలి? బైబిల్లో కాదు. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ నీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. హలో, వాక్యాలన్నీ మొత్తం బైబిల్లో హృదయంలో వెళ్ళిపోవాలి. హృదయంని పలకలో రాసేసుకోవాలి. అప్పుడు చూడండి మీ లైఫ్. చాలా కష్టం అని అనిపిస్తుంది, కానీ నేను చెప్తాను చాలా సులభం.
మీకు ఉండొచ్చండి, మీకు పని పాటలు ఏమున్నాయి? దేవుడు మీరు అని ఉండొచ్చు. మీరు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు, పాట చేస్తున్నారా? తినడం తిరగడమేగా అని అనుకోవచ్చు. మేము ఎన్ని తిప్పలు పడాలి ఏమండి? మేము ఎన్ని తిప్పలు పడాలి? పొద్దున్న లేస్తే పిల్లల్ని తయారు చేయడం నుంచి, పిల్లల్ని చూసుకోవడం నుంచి, పొలం చూసేదాకా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి, ఈ మధ్యలో బాగలేకపోతే హాస్పిటల్ మట్టు తిరిగి, మధ్యలో ఎవడన్నా సత్తే వాడిని చూసుకొని, ఎన్ని తిప్పలు మాకు. హల్లెలూయా. లోకాన్ని, శరీరాన్ని చంపడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని నువ్వు దేవుని వాక్యాన్ని నీ మనసులో ఉంచుకుంటే నీ నడకలు సరి అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓహ్ జీసస్. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం తొందరగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. ఒక్క నిమిషం అండి. పౌలు కొరింథీ పట్టణంలో విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన ప్రజలతో మాట్లాడుతున్నట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే అర్థం ఏంటిది? మీరు ఇంకా ఆత్మలో ఎదగలేదు, ఇంకా మీరు ఆత్మరీతిగా ఇంకా అభివృద్ధి లేదు. ఆత్మలో ఎదగకుండా, ఆత్మరీతిగా ఎదగకుండా, శరీరరీతిగా, లోకరీతిగానే మీ ఆలోచనలు ఉన్నాయి. ఓకే, ఒక స్వస్థత జరగాలంటే ఆ వాక్యానుసారంగా ఈజీగా అయిపోద్ది. ప్రతి విశ్వాసి చేయొచ్చు. లేదా ఎప్పుడు మీరు స్వస్థపరిచే ఒక పేరు మీలో కావాలనుకోండి. ఇప్పుడు 4 పాటలు పాడతారండి మంచిగా. ఆంధ్రాలో చాలా చాలా ఇది కనపడుతుంది. 4 పాటలు, 5-6 పాటలు, లేకపోతే ఒక పాట రాసేసి ఆ పాట హిట్ అయిపోతే గాస్బల్ సింగర్, గాస్బల్ సింగర్, గాస్బల్ సింగర్, గాస్బల్ సింగర్ అని వాడిని అక్కడ ఎక్కిచ్చేసి వాడి లైఫ్ అంతా నాశనం అయిపోద్ది. ఎందుకు? జనాలు ఎక్కిచ్చేసారుగా. ఇక అన్ని అసలు ఎవడు ముట్ట చుట్టూ 4 ఉంటారు. అయ్యగారిని ముట్టకండి, చూడట్లే మీరు? ఒక నా వరం ఉన్న వ్యక్తి దిగితే చాలు చుట్టూ అయ్యగారు, ఆ అయ్యగారు కన్నా పెద్ద అయ్యగారులు అయిపోతారు వీళ్ళు. నేను అందుకోసం సింపుల్, అసలు నేను ట్రైన్లో ప్రయాణం చేసినా నన్ను ఎవరు పాస్టర్ అనుకోడు. నేను మాట్లాడితేనే తెలుస్తుంది నేను పాస్టర్ అని. అక్కర్లే, నేనేం గొప్పవాడిని కాదు. బట్ మై జీసస్ ఇస్ గ్రేట్ మ్యాన్. హల్లెలూయా. సింపుల్గా వెళ్తా. నా బైబిల్ నేనే మోస్తాం. చాలామంది చెప్తూ ఉంటారు, ఒకళ్ళు ఎవరైనా ఒక పెట్టుకోండి అనేసి. నేను ఎందుకంటే నాకేంటి అలవాటు అంటే, ఎవరు ఏది ఇచ్చినా ఎక్కడ పడుకోబెట్టినా తిన్నా అయిపోతుంది, పడుకుంటా.
నాతో పాటు తీసుకెళ్తే ఇక లేనిపోయింది. నాకు బెడ్ లేకపోయినా ఆడికి బెడ్ ఇవ్వాలి. నేను బెడ్ లేకపోతే కింద పడుకుంటా. మీరు నంబరు. నేను ప్రార్థనలు జరుగుతుంది, మా వాళ్ళని అడగండి. నేను ఇక్కడ ఇదే నా బెడ్, ఇక్కడ దీని మీద పడుకుంటా. ఇక్కడ అవి పడుకుంటే నాకు హాయిగా ఉంటుంది. బెడ్లో పడుకున్న అంత సంతోషం అనిపించదు. నా యేసు పాదాలలో పడుకోవాలి. హల్లెలూయా. ఎవరినైనా తీసుకెళ్ళాం అనుకోండి, వాడికేమో బెడ్ కావాలి. కొంతమందిని అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటా. వాళ్ళతో నేను పడే తిప్పలు ఇంతంత కాదు, ఇంతంత కాదు. ఓకే, మంచిది. కానీ దేవుడు మిమ్మల్ని బాగా అద్భుతంగా నడిపించాలంటే మీలో గర్వాన్ని రాకుండా చూసుకోండి. గర్వం ఎప్పుడు మనుషులోకి ప్రవేశిస్తుందో అప్పుడే వాడి దగ్గర ఉన్న వరాలు పొలాలన్నీ తగ్గిపోయాయని అర్థం. మరి దేవుడు మొత్తం తీసేయడు. దేవుడు మొత్తం తీసేయడు. దాంతో కొత్త ఉన్నది అదే దాంట్లోనే నడుస్తుంది బండి. ఓకే, వద్దాం. ఒక హీలింగ్, స్వస్థత జరగాలంటే ఎన్ని వరాలు కావాలో తెలుసా? ఒక వ్యక్తి స్వస్థ పొందాలి, లేకపోతే ఒక వ్యక్తి క్యాన్సర్ ఉన్నాడు, క్యాన్సర్ బాగా అవ్వాలి, లేకపోతే ఒక వ్యక్తి గడ్డతో ఉన్నాడు, ఏదో సంథింగ్ ప్రాబ్లం బాగా అవ్వాలి అంటే ఎన్ని వరాలు కావాలో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక నిమిషం నాన్న ఇక్కడ నిలబడు. కమ్యారు. ఇప్పుడు ఇటు ఇప్పుడు మీకు ఉదాహరణ ఇదండి. ఇప్పుడు ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హోలీ స్పిరిట్, ఎస్ లార్డ్. ఓకే, నువ్వు కూర్చో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు, జాగ్రత్తగా వినండి, ఒక విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని పంచుకుంటున్నారు. ఎస్ డాడీ. ఇక్కడ మధ్యలో ఒక సహోదరి ఉంది, కూర్చుంది. సంథింగ్ అంటే ఇంత భాగంలో ఒక చిన్న గడ్డ ఆమెకి నొప్పి పడుతూ ఉంటుంది. ఎవరు తొందరగా ముందుకు రండి. ఈ ఎడం భాగంలో ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఏదో చిన్నగా ఉండి నొప్పి పడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మొత్తం గ్యాంగ్ పోయిందా? మొత్తం గ్యాంగ్ బయట మంచినీళ్ళు తాగుతున్నారా? ఓకే, ఎటు తిరుగమ్మా, ఎటు తిరుగు అమ్మ, ఇటు నా వైపు చూడండి. ప్రాక్టికల్. అందుకోసమే చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. ఇప్పుడు నాకు తెలీదు ఈమెకి గడ్డ ఉందని. ఆ గడ్డ ఎలాగవుతుందంటే కొన్నిసార్లు తిరిగినట్టు అనిపిస్తుంది. అవునమ్మా, తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు గడ్డ ఒక దగ్గర ఉండాలా, తిరుగుతూ ఉండాలా? రెండు రకాలు. మరి ఇది ఈ రకం ఏంటి, ఆ రకం ఏంటి? దాన్ని ఏమంటారు? ఆ గడ్డని ఏమంటారు? తిరుగుతూ ఉంటే దాన్ని. ఓకే, ఓకే, వెరీ గుడ్. భూమి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. ఓకే. సరే, ఇప్పుడు నీకు ఎలాగ అనిపిస్తుందమ్మా? ఉన్నట్టు అనిపిస్తుందా? ఓకే, ఇలా నిలబడు. ఇలా తిరుగు, నిలబడు. ఇప్పుడే ఈ నిమిషమే
ఏమో స్వస్థత పొందాలి. ఏ వరం కావాలి? స్వస్థత వరం ఉంటే సరిపోద్దా? విశ్వాసమా? చెప్పండి మీకు ఇది అందుకోసం ప్రాక్టికల్ కొరకే తీసుకొచ్చాను మిమ్మల్ని. మూడు రకాలు ఏమేమి కావాలి? వివేచన వరం, ఒకటి విశ్వాసం, స్వస్థత వరం. ఓకే 3 చెప్పండి. ఇది మీరు ఎందుకంటే మీరు ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాలి. ఎప్పుడు క్లాస్ అంటే నేర్చుకునే క్లాసెస్ ఇవి. టీచింగ్ అయ్యా బెల్లెకట్టే వారం. ఓకే ఓకే ఇప్పుడు ఈ గడ్డ మాయం అవ్వాలంటే, స్వస్థత కావాలంటే ఇప్పుడు ఎక్కడ ఉందో చూడమ్మా, బాడీలో ఎక్కడ ఉందో చూడు. గడ్డ ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది చూడు. అక్కడ కిందకు వచ్చింది. నేను పిలిచినప్పుడు ఇక్కడ ఉండే, అది ఇప్పుడు కిందకు వచ్చేసింది. చాలా దుష్టశక్తి క్రియలో లేడీస్లో ఉంటే అది ఎక్కువగా దాదాపు ఈ కింద భాగానికి తీసుకెళ్తుంది. కారణం ఏంటి తెలుసా? ఏదైనా తోటలో సాతాను లోపలికి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే చుట్టూ కంచె ఉంది, లోపల ఎవరు వెళ్ళలేరు. అది పరిశుద్ధ భూమి, దేవుడు సంచరిస్తున్న స్థలం. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఏదైనా తోటలో ప్రవేశించలేదు. సాతాను అనేది సాతాను కాడు, అది దేవదూత. ఆడి పేరు మికాయేల్. లూసిఫర్. మికాయేల్, గాబ్రియల్, లూసిఫర్, 3 దూతలు ఉండేవారు దేవుని దగ్గర. వీడి పేరు లూసిఫర్. మికాయేల్కి ఒక పని ఉంది, గాబ్రియల్కి ఒక పని ఉంది, లూసిఫర్కి ఒక పని ఉంది దేవుని రాజ్యంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. జాగ్రత్తగా వినండి. గాబ్రియల్ పని ఏంటంటే ఈజ్ ద పోస్ట్ మ్యాన్, మెసెంజర్. మీకు అర్థం అవడానికి పోస్ట్ మ్యాన్ అన్నాను. అక్కడ ఉన్న మెసేజ్లన్నీ తీసుకురావడం, ఇక్కడ ఉన్న మెసేజ్లన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం, అంతే. అంటే ఒక రకంగా మీకు చెప్పాలంటే గాబ్రియల్ ఎవరయ్యా నన్ను అడిగితే నా సర్వెంట్ అని చెప్తా. నేను చెప్పింది తీసుకెళ్ళి నా తండ్రి దగ్గర అప్పగించాలి. ఆమీను నోమీను ఏమీను లేదు. ఓకే, సెకండ్ మికాయేల్ యుద్ధం చేసేవాడు. నీకేదైనా జరుగుతుంటుంటే వెంటనే వచ్చేస్తాడు. మీకు ఇది అర్థం అవ్వాలంటే దానియేలు గ్రంథాన్ని చదవండి, అక్కడ తెలుస్తుంది. దానియేలు ప్రార్థన మొదలెట్టే రోజే జవాబు తీసుకుని వస్తుంటుంటే మధ్యలోనే మధ్యాకాశంలో కాదు, ఈ కనబడుతున్న ఆకాశ మండలంలో ఉన్న సేనలు, దుష్టశక్తులు ఇవన్నీ కూడా ఏం చేశారంటే యుద్ధం చేసింది. ఈయన వల్ల కాకపోతే మికాయేల్ని పిలుచుకొని ఇద్దరు కలిసి యుద్ధము చేసి జయించి జవాబు తీసుకొని దానియేలు దగ్గరికి వచ్చారు. ఓకే, మికాయేలు యుద్ధం చేస్తాడు మన కొరకు.
ఈ లూసిఫర్ దేవుని సన్నిధిలో చాలా సంతోషపెడుతూ ఉండేవాడు. అందుకోసం ఈరోజు కూడా చూడండి, మ్యూజిషియన్స్ వాయిస్తారు, విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంక తర్వాత కనపడ్డు, వాక్యం సమయంలో ఉండడు. చర్చిలో కూడా మ్యూజిషియన్స్ ఉంటారు, వాయించేదాకా కనపడతారు, తర్వాత కనపడరు. పని అయిపోయిందట, అది పెద్ద ఏదో ఈ కొండ ఇక్కడ నుంచి అక్కడ తీసి పెట్టేశారు, వాయించేశారు, అయిపోయింది, పని అయిపోయింది, ఇక వెళ్ళిపోతారు, వాక్యం వినరు. లూసిఫర్ గ్యాంగ్స్ కొంతమంది ఉంటారు, కానీ కొంతమంది పిల్లలు ఉంటారు మంచోళ్ళు, కానీ కొందరు లూసిఫర్ గ్యాంగ్స్ ఉంటాయి, సంతోష పెట్టడం, వెళ్ళిపోవడం. అంటే ఈ లోకంలో ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు లూసిఫర్ శరీరంలో పెట్టిండు. ఇలాగ కదులుతే చాలు వాయిద్యాలు, ఇలాగ కదులుతే చాలు. ఆడు ఏం వాయించేవాడు కాదు, ఆడు కదులుతే చాలు, అని ఎన్ని వాయిద్యాలు బయటకు వస్తూ ఉంటాయి. కదిలింపులోనే దేవుడు సంతోషం అవుతాడు. మీరు కూడా వాయిద్యాలు వాయిస్తూ ఆరాధన చేస్తే దేవుడు చాలా సంతోషపడతారు. అందుకోసమే మీరు ప్రార్థనకు ముందు కనీసం అరగంట ఆరాధన చేయడం మొదలెట్టండి. హల్లెలూయా. ఏది రాకపోయినా ఏదైనా ఒక కంజిరి కొనుక్కొని పెట్టుకుని అదైనా కొట్టండి, కొట్టుకొని ఆరాధన చేయండి. నువ్వు ఎంత ఆరాధన చేస్తావో అంత దేవుడు సంతోషపడతాడు. అందుకోసం నాకు అసలు ఎంతమంది ఆరాధన చేసి ముగించి నాకు మైక్ ఇచ్చినా మళ్ళీ ఒక 15-20 నిమిషాలు నా ఆరాధన చేయకపోతే నాకు అసలు మెసేజ్లు లాస్ట్ లోపు ఒక్కసారైనా ఒక స్టెప్ వేయకపోతే నాకు నెమ్మది ఉండదు. నా దేవుని నేను సంతోషపెట్టాలి, నా దేవుడు నా వలన సంతోషపడాలి. హల్లెలూయా. అందుకోసం ఆరాధన చేస్తా. కొన్ని స్థలాల్లో తెలుసు వాళ్ళకి, ఇంకా వాళ్ళు ఆరాధన చేయరు, అయ్యగారు ఆరాధన చేస్తూ వాక్యం చెప్తారని మైకి ఇచ్చేస్తారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఆరాధన చేసి ఇస్తారు, తర్వాత మళ్ళీ నేను ఆరాధన చేయకుండా వాక్యానికి వెళ్ళను, అలవాటే లేదు. ఆరాధన చేయండి. ఓకే, ఇప్పుడు జ్ఞానవాక్యం. జ్ఞానవాక్యం ఏం బోధిస్తుందంటే, ఇక్కడ ఫలానా స్థలంలో ఒక స్త్రీ లేక ఒక పురుషుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు. యేసుప్రభు వారు చెప్పారు, అదిగో కనపడుతున్న గ్రామం జ్ఞానవాక్యము, జ్ఞానవరము. ఈ జ్ఞానవరంతో పాటు మరొక వరం ఉంది, బుద్ధివరము, బుద్ధివాక్యము. ఇది కలిసి ఉంటుంది. ఇది రెండు కూడా కంబైన్డ్ వర్కర్. మన మధ్యలో ఈ బుద్ధివాక్యము స్పాట్ చూపిస్తుంది. అగో అక్కడ కట్టపడి ఉంటుంది. రెండో వారం. ఇప్పుడు ఈమె హీల్ అవ్వాలంటే రెండో వరము. ఇప్పుడు నేను డైరెక్ట్ స్వస్థత పొందు అంటే పొందడానికి కుదరదు, అవ్వదు. కారణము నాలో విశ్వాస వరం, విశ్వాసం కాదు, విశ్వాసం వరం లేకపోతే ఈమె స్వస్థత పొందదు. కనుక ఇప్పుడు నాలో ఈ రెండు వరాలతో కలిసి విశ్వాసం వరము పనిచేయాలి. యేసుక్రీస్తు నామములో రైట్ నౌ receiving the power, the miracle in the name of Jesus. యేసుక్రీస్తు నామములో విడుదలను పొందు. గడ్డ ఇప్పుడే మాయమౌనుగాక. షక్
రష్యతేరేని మానష. యేసు రక్తములో, యేసుక్రీస్తు నామములో గడ్డల నుండి, సాతాను క్రియల నుండి విడుదల. రిసీవ్ ద మిరకల్ పవర్. ఆమేన్. హల్లెలూయా. కొద్దిగా వంచి నాకు కొద్దిగా తీయాలి అసలు, అప్పుడే కదా. ఆమెను కూడా తీయాలి. వస్తుందా? రావట్లే కొద్దిగా, ఎందుకంటే అప్పుడే ప్రజలు వింటూ ఉన్నారు కదా, వాళ్ళకి తెలియాలి కదా ఏం జరుగుతుందని. వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. ఆమేన్. హల్లెలూయా. కూర్చో కూర్చో కూర్చో. లేస్తా నువ్వు కూర్చో. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎన్ని వరాలు ఇక్కడ పనిచేస్తున్నాయి తెలుసా? టోటల్ 5. జ్ఞానవరం, బుద్ధివరం, విశ్వాసవరం, స్వస్థత వరం, అద్భుతం, మిరకల్. 5 వరాలు కలిసి ఏమని ఏం చేసింది? బాగా చేసింది. ఎస్. నిలబడు తల్లి, నిలబడు. ఆమేన్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. చూడు, ఇప్పుడు చూడు, చూడు మంచి బాగా పరీక్షించు. జీసస్ నే మాయమైపోయిందా? చప్పట్లు కొట్టి అది తీసుకో, కూర్చో. హల్లెలూయా. ఇప్పుడు ఇది నా మూలంగా అయిపోయింది ప్రాక్టికల్. ఓకే, ఇప్పుడు మీలో నుండి ప్రాక్టికల్ జరగబోతుంది. కానీ అంతకుముందు నేను కొన్ని వాక్యాలు తొందరగా చెప్పి ప్రాక్టికల్కి వెళ్దాం. ఆ తర్వాత బహుశా టీ టైం ఉంది, తర్వాత మళ్ళీ సిస్టర్ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైనవారా, ఎప్పుడు రెడీగా దేవుని వాక్యమని ఆ యొక్క కత్తి, 2 అంచుల ఖడ్గం మన చేతులు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకో. 2 అంచుల ఖడ్గము నీ దగ్గర ఉండాలి. ఎఫెసీ పత్రిక 6:17. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లో. ఎవరి తంత్రము? వాడు ఎప్పుడు చూసినా తంత్రాలు చేస్తూ ఉంటాడు. వాడికి మంత్రాలు కావాలి. తంత్రం చేసేవాడికి ఏం కావాలి? మంత్రాలు కావాలి. ఆ మంత్రాలు మీ దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. శక్తిమంతుల్లో ఉన్నట్టు. ఎస్, దేవుడిచ్చే సర్వాంగ కవచము. ఈరోజు ప్రభు మీకు కవచం ఇవ్వబోతున్నాడు. మీరు ధరించుకుంటే బయటికి వెళ్ళి వెలుగు 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 వెలిగించబోతున్నారు. ఎల్లగానే మీరు వీలైతే 3 రోజులు ఫాస్టింగ్ వేసేసేయండి, ప్రార్థన చేయండి. సాటర్డే అయిపోతుంది, సండే మీరు మీ చర్చికి వెళ్ళండి. సండే వెంటనే చర్చి స్టార్ట్ చేసేయకండి. చాలామంది చేస్తారు అదే. నేను ఒక్కడిని మా చర్చి నుంచి పవర్ మినిస్ట్రీకి పంపించాను. ఎక్కడ? కోయంబత్తూరు జీసస్ కాల్స్కి వచ్చాడు. పవర్ వచ్చేసింది. చర్చికి రావడం మానేశాడు. మా మొదలు ఒక 10 మందిని రెడీ చేశాడు. నిన్న చిన్న ఇలాగైనా బతుకురా పోరాన్ని విడిచిపెట్టా. తీసుకో 10 కాదు, ఎవరెవరు వెళ్తారు వెళ్ళిపోండి ఆడు వెనకాల.
ఇలాగ చెప్పి పంపించా. చర్చ్ పెట్టుకున్నాడు, పవర్ అంతా పోయింది, కానీ ఇప్పుడు టవర్ వచ్చింది అంతే. కనుక అలాంటి పనులు చేయకండి. మీ సంఘములోనే మీరు ముందు వాడబడాలి. ప్రాక్టికల్ చూడండి. నేను నాగ్పూర్కి వచ్చాను, కొత్త సైకిల్ వెళ్తూ ఉన్నా. ఎక్కడికి వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు వెళ్ళాలి చర్చ్కి, తెలుగు చర్చ్. హిందీ రాదు. మేము ఉన్న దగ్గర నుంచి 15 కిలోమీటర్లు. పాపని ఎదర బుట్టలో కూర్చోబెట్టుకున్నామని సైకిల్లో, అమ్మగారిని వెనకాల కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కుతూ ఉన్నా. లోపల ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, అరే నువ్వు ఫలానా చర్చికి పో, అక్కడ ఒక ఆమె ఇలా కూర్చుని ఉంటుంది, ఆమెకి ఇలా చెప్పు, నేను చెప్తున్నాను చెప్పు. అలాగన్నీ వస్తాయి. నడుస్తూ ఉంటే, వెళుతూ ఉంటే ఆత్మదేవుడు అన్నీ ఏమేమో చూపిస్తాడు. జాగ్రత్తగా కంట్రోల్, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కంట్రోల్ చేసుకొని వాడుకోవాలి. అలా ప్రార్థనలు చేయండి, ప్రార్థనలు చేయండి. ఎస్ లార్డ్. ఇంకొక సహోదరు ఉంది, సరిగ్గా నైట్లో అంటే 12 పావుదొక్క 12 12:30 లోపల ఆమె లేచిపోద్ది. మధ్యలో ఇంకా నిద్ర పట్టదు. నిద్ర పట్టినా ఏంటిదో ఏమో అర్థం కాకుండా శరీరం చాలా సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది శరీరంలో. ఎవరు తొందరగా రండి, తొందర లేకండి, లేట్ చేయకండి, టైం లేదు. నిద్ర పట్టదో, ఇక ఆ శరీరంలో ఏమవుతుందో తెలియదు. పొద్దున్న లేచేటప్పుడు నీరసం ఇంకా పండుకోవాలని అనిపిస్తుంది. ఎవరు తొందరగా రండి లేచి. ఆమేన్, హల్లెలూయా. మీరే తొందర రండి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ స్పిరిట్ మీరు వస్తారు, నన్ను వచ్చి లేపేయమంటారా? మీరే వస్తే చాలా ఆశీర్వాదం ఉంటుంది, నేను వచ్చి లేపితే పావంత ఆశీర్వాదం ఉంటుంది. మళ్ళీ చెప్తానండి, నైట్లో పడుకొని ఉంటాడు, సరిగా నిద్ర పట్టదు. ఏదో మా శరీరం మీద పడి ఏదో అంత నొక్కినట్టు అనిపిస్తుంది. పొద్దున లేస్తే చాలా నీరసం వస్తుంది, నీకు లేగలేవు. పొద్దున లెగ్గానే ఒక బకెట్ ఎత్తాలంటే కూడా ఎత్తలేవు, అంత బలహీనత వస్తుంది. ఎవరు అది? తొందర రావాలి. థ్యాంక్స్ లార్డ్. షాబాబాబాబాబాబాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఆమేన్. హోలీ. ఎస్ లార్డ్. మీ స్థలంలో నిలబడిన పోనీ ఇక్కడ రావడానికి, పోనీ బాబు కెమెరా తీయకరా నాయన. తీయర్లేండి, కెమెరా తీయరు, భయపడకక్కర్లే. తొందరగా జీసస్ జీసస్ జీసస్, యేసు 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 యేసు. హోలీ స్పిరిట్ లార్డ్, హోలీ స్పిరిట్. ఇంకా అవకాశం ఉంది. ఆమేన్. లార్డ్, హోలీ స్పిరిట్ లార్డ్, కమ్ హియర్.
Touch, Lord. Touch, Holy Spirit. Touch, Holy Spirit. Touch. Fire. Jesus. Holy Spirit. హల్లెలూయా. ఒక విషయం మాత్రం మీరు జ్ఞాపకం ఉంచండి, ఎవ్వరు దాగి ఉండలేరు. కరెక్టేనా? నీకేనా? మరి ఎందుకు రాలేదు? సరే, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఫ్రీ అనిపిస్తుంది అప్పుడే. రైట్, ఇక్కడ నుంచి అన్న నిజం చెప్పడం మొదలెట్టు. లార్డ్ బ్లెస్. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్ హోలీ స్పిరిట్. టచ్. Yes, fire. 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 Push. జీసస్. ఈ కింద భాగం అంతా పుండైపోతుంది ఈమెకి. సాతాను అలా పిండుతూ ఉంటాడు. విడిచిపెట్టు ఉండని. మొత్తం సాతాను పిండి పొద్దున లేతే ఉండమ్మా ఉండే అంటది. ఎవరు? వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు? అంతేనా? పొద్దున ఎలాగంటది? లేకదు. అంతేనా? హల్లెలూయా. లార్డ్ బ్లెస్, లార్డ్ బ్లెస్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. గో. హల్లెలూయా. కనుక ఇప్పుడు మీరు వెళ్ళాలి. ఇప్పుడు మీరు రెడీగా ఉండాలి. నేను ఎవరినే మీరు చేతులు లేపితే నేను లేపను. వాళ్ళని అస్సలు నిలబెట్టను. నేను ఇది చేస్తానంటే నేను నిలబెట్టను. పరిశుద్ధాత్మదేవుడు ఎవరు చెప్తున్నారో వాళ్ళని నేను నిలబెడతా. కనుక లోపల ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభువా, నాలో నుండి పని చేయి, నాలో నుండి పని చేయి, నాలో నుండి పని చేయి. ఓకే. రాజాది రాజా రావే, రవి కోటి తేజ యేసు రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఎవరికి వచ్చండి ఈ పాట? వచ్చా? రాదు. ఇది పాడమంటే పాడతారు. ఏది? నువ్వేమైనా చేయగలవు. అసలు అంటే ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఇందుకు ముందు ఒక పాట పాడేవాళ్ళు. నేను ఒక బర్త్డేకి వెళ్ళా. ఒక బర్త్డేకి నన్ను పిలిచారు ప్రసంగం చేయడానికి. ఆ భర్తలో ఒక పాట పాడి మొదలెట్టాను. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చేత. ఆ పాట కూడా ఎలాగంటే ఏడుతో పాడారు బర్త్డేలో. ఇప్పుడు మానేశారు అందరూ. ఆ పాట ఎట్టుపోయిందో తెలియట్లే, ఎక్కడ విడిచిపెట్టారో తెలియట్లే. ఇంకా కొన్ని రోజులు ఇది కూడా విడిచిపెడతారు. నా ఏంటి దీపం నీవే అని తెలిసి వెలిగించి నా ఇంటి దీపాన్ని. అంటే అసలు జరిగిన సంగతి ఏంటంటే, ఒక సేవకుడు తన భార్య చచ్చిపోతే బాధల్లో పాట రాశాడు. వీళ్ళు బర్త్డేలో పాడేసుకుంటున్నారు. కనుక ఎప్పుడు ఏం చేయాలి అది ముందు మనకు పర్ఫెక్ట్ తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఆ పాటలోని అర్థాలు నేను 4 సార్లు ట్రై చేయండి ముందు, తర్వాత పాడండి. మంచిదే, పాటలన్నీ మంచిదే. దేవుని కనపరచండి. అసలు ఎంత మంచి మంచి పాటలు, పాత పాటలు ఉన్నాయి తెలుసా? స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో,
యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నడిపించునా నావా, ఎన్ని మంచి మంచి పాటలు ఉన్నాయి. అన్నిటిని మర్చిపోయారు. అరే పాత పాటలు పాడితే ఒక్క పిల్ల ఒక పాట రాదు, అన్ని జింగు జంగు అలాంటి పాటలు మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. ఇదన్నీ కూడా మిమ్మల్ని లేపడానికి నేను పడుతున్న పాటలు. ఓకే, హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న కోరస్. ఓకే, ఏసన్న పాట వచ్చా నీకు? ఏసన్న గారిది పాటలు ఏమైనా వచ్చా? అందులో నుండి మంచి ఒక పాట. ఏంటిది? ఏ పాట అండి? ఏసన్న పాట ఏ పాట? ఘనమైనది. ఓకే, పాట. అందరం లేచి పెడదాం అన్న పాట వరకు కొంచెం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను కృతజ్ఞత కలిగి కృపలను కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను ఎల్లవేళలా. అనుదినము నీ అనుక్షణమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడు దరిచేరనీయగా, ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరిచేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించదం జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. శూన్యములో నీ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యము
వందనం నీకే నీకే వందనం యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం యేసయ్యా నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆమేన్ ఆమేన్ దైవము నీవేనని కలమెత్తి నీ కృతిని చాటెనా ఆమేన్ నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తిపా ఓ ఓ ఓ ఓ రైట్ రే 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 ఫైర్ అగ్ని 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 ఓ రే 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 ఒరే వైషమే హర్ర షండే ఫైర్ 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 ఆమేన్ ఆమేన్ ప్రైజ్ గాడ్ ఆమేన్ సంతోషంగా ఉన్నవారు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఓకే కూర్చోండి 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 ఇంకా ఫైర్ స్టార్టే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా సర్వాంగ కవచములు ధరించుకోవాలి. కారణము అపవాదిని ఎదిరించడానికి ఎవ్రీ టైం రెడీగా ఉండాలి. అపవాదిని ఎదిరించడానికి ఎవ్రీ టైం రెడీగా ఉండాలి. మీరు ఈ కవచం ధరించుకుని ఉంటే మీ దగ్గర రావడానికే, మీ ఏరియాకి రావడానికే భయపడతాడు ముందు. హల్లెలూయా. మీరు ఎలాగ రెడీ అయిపోవాలంటే మీ ఏరియాకే. ఆమేన్. హల్లెలూయా. సర్వాంగ కవచం ధరించుకుంటే మిమ్మల్ని చూడగానే మీరు రాసి పెట్టుకోండి, ఆ ఏరియాలో నుండి 2 కిలోమీటర్లు పారిపోతాడు. రాడు, వాడు ప్రయత్నం చేస్తాడు. ఎలాగో నేను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. డబ్బులని మనసులు తీసుకొస్తాడు, పిల్లని చూపిస్తాడు, లేకపోతే ఏది లేకపోతే రే ఇంత అద్భుతంగా నడుస్తుంది కాలేకరైరారంటాడు. జాగ్రత్త. ఓకే, అయితే ప్రీతములారా దేవుని యొక్క సన్నిధిలో, ఎందుకంటే మనం సమయం లేనందువల్ల కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. పాత నిబంధన కాలంలో యోబు ఒక మాట చాలా చక్కగా అంటాడు. ఈ యోబు గ్రంథం ఎప్పుడు రాయబడి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యోబు జీవించిన కాలం ఎప్పుడని అనుకుంటున్నారు? యోబు జీవించిన కాలము అబ్రహాము కన్నా ముందు. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారని అనుకుంటుంటే కొందరు మోషే అంటున్నారు, కొందరు ఇలా. ఈ రీతిగా యోబు గ్రంథం రాసిన వారు ఇంకా సరిగా తెలియదు. మొత్తానికి దేవుడు చాలా అద్భుతకరంగా యోబు జీవితాన్ని రాయించాడు. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం. తొందరగా చదవాలి. 11వ అధ్యాయం 7వ వచనం. అవును,
తెలుసుకోగలవా? క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. తెలుసుకోగలవా? ఆమేన్. చూసారా ఏమో అడుగుతున్నాడు? సర్వశక్తిమంతుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందా? ఆమేన్. చూసారా ఏంటి చూడండి. అంటే నేను అందుకోసం చెప్పాను, నిన్న చెప్పినట్టున్నా, యేసుక్రీస్తుని మనం ఎంత తెలుసుకోవాలంటే ఎత్తు, లోతు, వెడల్పు, పొడవ, లావు, సన్నం అన్నీ. ఇక్కడ యోబు అదే అంటాడు, ఆకాశం కన్నా ఎత్తు, సముద్రం లోతు కన్నా లోతు. ఆయన జ్ఞానం అలాంటిది. అది మనం తెలుసుకోవాలి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఫుల్ నేర్పిస్తాడు. చాలామంది సేవకులు అయితే బొచ్చడి మంది ఉన్నారు, వేల కొలది ఉన్నారు, లక్షల కొలది ఉన్నారు. కానీ సరిగ్గా యేసుక్రీస్తు ఎవ్వరు అని సరిగ్గా తెలియలేని సేవకులు బొచ్చడి మంది ఉన్నారు. యేసుక్రీస్తు మతం అనుకొని మీది మతం మాది మతం,